హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రైని చాలా సింపుల్గా మరియు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఫిష్ పీసెస్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, నిమ్మకాయ, అలాగే రుచికి సరిపడా సాల్ట్ మరియు కొత్తిమీర. ఇక మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్, అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఫిష్ పీసెస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం పిండి ఈ ఫిష్ పీసెస్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ని ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకవైపు ఫ్రై అయ్యాయి కదా, ఇక మరొక వైపుకు తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫిష్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇక వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా ఫిష్ పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.